ఛత్తీస్గఢ్ మాచిపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కమాండర్ రూపీ అలియాస్ భాగ్య మరణించింది. ఈ వార్తతో ఆమె స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భాగ్య మీద 25 లక్షల రివార్డు ఉంది. 2004లో మావోయిస్ట్ పార్టీలో చేరిన భాగ్య పార్టీలోని కీలక నేత విజయరెడ్డిని వివాహమాడారు. 2005లో తన భర్త ఎన్కౌంటర్లో మరణించిన ఆమె ధైర్యంగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చింది. భాగ్య మృతి వార్త విని గ్రామంలోని ఆమె తల్లి, సోదరి బోరుమని విలపిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్ నుండి మరో 10 మంది మావోయిస్టులు తప్పించుకోగా బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. 25 ఏళ్ళు అవుతుంది సార్. నా బిడ్డ పోయి ఇంతకేడు పోయిందంటే 25 ఏళ్ళకు ఇవాళ చచ్చిపోయిందన్న కవర్ వచ్చింది. 11 గంటలకు తెలిసింది ఫోన్లల్లా. నా బిడ్డ నాకు కన్నా కనిపించి నా కళ్ళకు వెళ్ళి పంపించి సార్ మీ తాయా మీ దండం పెడతా చేయలేదు నాకు అన్న రాదు సారు. వాస్తవానికి ఆమె గత 24-25 సంవత్సరాల కిందట అడవి బాట పట్టింది. అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవ్వరికి అందుబాటులో లేకుండా ఉద్యమంలో అడవి బాటలో ఉన్నది. వీళ్ళు చాలా పేద కుటుంబం. వీళ్ళకి ఇల్లు లేకుండా డబుల్ బెడ్రూమ్లో వచ్చి వీళ్ళు ఇంట్లో ఉంటున్నారు. ఏదో జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉన్నారు. కానీ అది ప్రభుత్వం తరఫున వాళ్ళను శవాన్ని మా విలేజ్కి వాళ్ళ చివరి చూపు కోసం పంపించి దాన సంస్కారాలను చేసుకుంటారు. వాళ్ళు దాన సంస్కారాలకు కూడా పైసలు కానీ అక్కడికి పోనీకి కానీ లేని పరిస్థితిలో ఉన్నారు. కావున దయచేసి ప్రభుత్వానికి మేము వేడుకోదలుచుకున్నది ఏంటంటే శవాన్ని మాకు తొందర పంపించి వాళ్ళ తల్లి కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ చివరి చూపు చూసుకొని దాన సంస్కారాలు చేసుకుంటారని మేము కోరుచున్నాం.